హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సాటర్డే, సండే సైట్ విజిట్స్ ప్లాన్ చేయండి. సైట్‌లో డెవలప్‌మెంట్ వర్క్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతా ఉంది. ఎంత స్పీడ్‌గా జరుగుతుందంటే 4 మంత్స్‌లో ఇంత డెవలప్‌మెంట్ అయ్యిందా అని మనమే ఆశ్చర్యపోయేంత స్పీడ్‌గా సైట్‌లో డెవలప్‌మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే మోడల్ హౌస్ కూడా రెడీ అయిపోయింది. మీరు ఈరోజు చూసినట్లయితే మోడల్ హౌస్‌కి ఆల్రెడీ లప్పం పెడుతూ ఉన్నారు. అంటే ఇంకొక 5-6 డేస్‌లో మోడల్ హౌస్ రెడీగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మే 6th, 7th కల్లా మోడల్ హౌస్ అనేది మనం కంప్లీట్ రెడీ అయిపోయిన హౌస్‌ని మన కస్టమర్‌కి చూపించగలుగుతాము. స్విమ్మింగ్ పూల్ వర్క్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతూ ఉంది. ప్యారలల్‌గా సైట్ డెవలప్‌మెంట్స్ అంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. అలాగే వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా ఈరోజు కవరప్ చేస్తూ వర్క్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. వన్ సైడ్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయి కర్బింగ్ స్టోన్స్ కూడా రెడీ అయిపోయింది. ఒక 10-15 డేస్‌లో కర్బింగ్ స్టోన్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి మన అసోసియేట్స్ కానీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఒకసారి మళ్ళీ విజిట్ చేయమని చెప్పండి. ఎవరైతే అసోసియేట్స్ ఇంతకుముందు వచ్చి సైట్ చూసి మార్కెటింగ్ మనతో చేయకుండా వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండిపోయారో వాళ్ళు మరొకసారి ఇన్వైట్ చేయండి. సైట్ ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో అనేది వాళ్ళు ఒకసారి చూసేలాగా ఒక అవకాశం ఇవ్వండి. అలాగే కస్టమర్స్ కూడా ఎవరైతే మనతోటి ఆల్రెడీ కొన్న వాళ్ళని మరొకసారి ఇన్వైట్ చేయండి. వాళ్ళు కొన్నప్పుడు సైట్ ఎలా ఉంది, ఈరోజు సైట్ ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళు చూస్తే వాళ్ళు మరొక 10 మందికి సైట్ యొక్క డెవలప్మెంట్స్, వాళ్ళు ఇంప్రెస్ అయిన విధానము, వాళ్ళ సాటిస్ఫాక్షన్ రిపోర్టు మరొక 10 మందికి చెప్పగలుగుతారు. అలా చెప్పడం ద్వారా కూడా మనకి రిఫరెన్స్ సేల్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఒక కస్టమర్ నుంచి మినిమం 4-5 సేల్స్ మనకి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైన సైట్లో మనం వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. సాటర్డే, సండే మ్యాక్సిమం ఎగ్జిస్టింగ్ కస్టమర్సు అలాగే ఫ్రెష్ కస్టమర్స్ని కూడా సైట్ విజిట్ ప్లాన్ చేయండి. ప్రతి విజిట్ కూడా సేల్గా కన్వర్ట్ అవ్వాలి అనే ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మీరు సైట్కి తీసుకొచ్చేటప్పుడే కస్టమర్స్తోని డీటెయిల్డ్గా ప్రాజెక్ట్లో ఏం వర్క్ నడుస్తుంది, ఏం వర్క్ నడిచింది, అయిపోయింది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, ప్లాటింగ్ సైజెస్ ఏమున్నాయి, అలాగే మనం ఏ బ్యాంక్స్ టైప్ అయి ఉన్నామో అది లోన్ ఎంత వస్తుంది, ఈ వివరాలన్నీ కూడా కస్టమర్కి ముందుగానే మీరు చెప్పండి. అక్కడికి వచ్చిన తర్వాత కస్టమరు నాకు బడ్జెట్ ఎక్కువైందని కానీ లేదు నేను ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు అనేది చెప్పకుండా మీరు ఏది ఉందో అది క్లియర్గా చెప్పి కస్టమర్స్ సైట్కి అనేది ఇన్వైట్ చేయండి. సైట్కి వచ్చిన తర్వాత ప్లాట్ సెలెక్ట్ చేసుకోవడం, బుకింగ్ అమౌంట్ కట్టడం అనేది మాత్రమే ఉండేలాగా ఉంటే సేల్స్ అనేది చాలా ఈజీగా అవుతాయి. ఇంకా ఏదైనా వారికి డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ మేము ఎవరైతే లీడర్స్ ఉన్నామో మేము క్లారిఫై చేస్తామో. సో మేము సైట్లో అవైలబుల్ ఉంటాం కాబట్టి ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఎగ్జిస్టింగ్ టీమ్స్ అలాగే ఫ్రెష్ టీమ్స్ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్సు